ఓం నమ శివ హిమవర్ష వ్లాగ్స్కి స్వాగతం. శ్రీశైలం టు కర్ణాటక ట్రిప్లో డే 3 ఈరోజు. ప్రస్తుతానికి రూమ్లో ఈ రూమ్లో ఉన్నాం పైన దీంట్లో. బట్ కాకపోతే ఇక్కడ కుక్కే సుబ్రహ్మణ్యంలో కుమారధార అనే నది ఉంటుంది. ఇక్కడ నది స్నానం చేస్తే చాలా మంచిది కూడా, శ్రేష్టము. స్టార్టింగ్లో ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ పక్కన నుంచి ఈ రోడ్డు తీసుకుంటే ఈ లెఫ్ట్కి వెళ్తే స్నానఘాట్కి వెళ్ళొచ్చు అన్నమాట. ప్రధానంగా ఈ కుమారధార ఎలా ఏర్పడింది అని చెప్తారంటే, తారకాసురుడిని కుమారస్వామి వధించిన తర్వాత వారికి అభిషేకం, దేవతామూర్తులందరూ కూడా అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేక జలధారనే కుమారధారగా ఈ నది ఏర్పడిందని చెప్తారు. అందుకని ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా నదిలో స్నానం చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు మరియు చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేస్తే నిర్మూలం అవుతాయని చెప్పని భక్తుల విశ్వాసం అన్నమాట, అందరూ నమ్ముతారు. సరే, ఏదేమైనా కానీ క్షేత్రంలో నది స్నానం అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి చేస్తే మంచిది, చేయడం శ్రేష్టం కూడా. మనం కూడా రూమ్లలో చేయకుండా ఇటు బయటకు వచ్చాము. ఓపిక ఉన్న వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, పిల్లలు కొద్దిగా ఉంటారు కాబట్టి అవకాశం బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. వేసవికాలం కావడంతో నది యొక్క ఉధృతి బాగా తక్కువగా ఉంది. లోతు కూడా చాలా తక్కువగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. చిన్నపిల్లలైనా కూడా ప్రశాంతంగా దిగి స్నానం చేయొచ్చు, ఇబ్బంది లేదు. అదే వర్షాకాలం అయితే చాలా ఎక్కువ ఉంటాయని చెప్తుంది. అక్కడ నీళ్ళు బాగున్నాయని చెప్పి అక్కడ దాకా వెళ్తున్నాం అనమాట. చివరా వర్షలో ఏమి చైతన్య అలాగే పట్టాలా కొంగలు కూడా, కొంగలు రాళ్ళు అవును. ఎత్తుకుని కలుకుంటావు పోద్దా, పైకి ఉద్దుకో చేతులకి. ఎవరు వేసిండు టవలు? అట్టడి జారి పడుతుంది. వేస్తే ನಾನು ಹಿಂಗೆ ಹಿಡ್ಕೊಂತೀನಿ ಕಣ್ಣು ಮುಡಲಿ.
ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. నేను నా మైక్ ఏదైతే ఉందో నా రుద్రాక్ష దారంకి పెట్టుకున్నాను, మర్చిపోయి అలాగే నదిలో కూడా మునకేసి తీశాను. ఇది కూడా నా మెడ దగ్గర రౌండ్ అప్ చేసి ఉంచాను చూడండి. బట్ తర్వాత తమ్ముడు చెప్పాడు అనమాట, మైక్ అట్లాగే పెట్టుకోను అన్నయ్య అని చెప్పంటే తర్వాత తీసేసాను అనమాట. పోతున్నాము. మాలదాల దగ్గర నుంచి వచ్చేసాం. ఎక్కడి నుంచి రూమ్కి వెళ్తున్నాం మళ్ళీ. యాక్చువల్గా ఈ మైక్ దీని ఇంట్లో కాల్లో పెట్టుకొని మునిగిపోయా, కాకపోతే ఆ వీడియోలో కూడా వస్తుంది చూడండి, చూపిస్తా. తర్వాత చెప్తాను మైక్ ఉంది అని తమ్ముడు చెప్పినాడు. చూసి తీసిన తర్వాత మళ్ళీ పని చేస్తానని టెస్ట్ చేస్తాను. ఇది ప్రస్తుతం ఇదే మైక్లోనే మాట్లాడుతున్నాను నేను. వాయిస్ వస్తుంది నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ డిస్ప్లే ఉంటుంది అన్నమాట దీనిలో. ఆ డిస్ప్లే బట్టి చెప్పచ్చు అనమాట. నమస్తే, బ్యాక్ టు హిమవర్ షాప్ బ్లాగ్స్. అయితే రూమ్కి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. అందరం ముందు వెళ్ళారు, నేను చూపిస్తాను. బట్ కాకపోతే కుక్కే సుబ్రహ్మణ్యం వచ్చేవాళ్ళు ఈవినింగ్ 5 లోపు కనుక వస్తే మీకు రూమ్ ఈజీగా దొరుకుతుంది. తర్వాత వస్తుంది కానీ రూమ్ వీళ్ళు సరిగ్గా చూపించారు. ఇక్కడ ఎట్లుంటుందంటే ఫోన్లోనే ఫొటోస్ అని చూపిస్తారు, నచ్చితే ముందుకు వెళ్ళాలి, లేదంటే టైప్ ఉంటుంది వ్యవహారం. వెళ్ళదు ముందు రూమ్ చూపించే పరిస్థితి ఉండదు. అమౌంట్ విషయం పక్క పెడితే ఎట్లా ఉంటుందంటే మీ అవసరం కోసం మీరు వచ్చారు ఇక్కడికి అనే ఆలోచనలో మాట్లాడతారు. అంటే వాళ్ళ తప్పని కాదు, కానీ ఇది పిలిగ్రిమ్స్ వచ్చే ఏరియా కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అటు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రిప్లై సరిగ్గా ఉండదు అనమాట ఇట్లా. కాకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుని రావాలి. వస్తే దేవస్థానం కావాలనుకుంటే మాత్రము ఆశ్లేష బలి టికెట్ కానీ ఏదైనా సరే 30 to 45 days ఆ రోజు అన్ని రోజులు ముందు ప్లాన్ చేసి ఉంటే కానీ మనకు రూమ్ కానీ టికెట్స్ కానీ దొరకవు అనమాట. అదే పరిస్థితి ఇక్కడ. అతను బ్యాగ్లో వాటర్ బాటిల్ చూడు. ఈ మెయిన్ స్ట్రీట్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి గుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే. మనము గుడి దగ్గరికి కూడా వచ్చేసాము ప్రస్తుతానికి. ఇంకొక 5 నిమిషాల్లో గుళ్ళో కూడా వెళ్ళిపోతాము. మొత్తానికి గుళ్ళో ఎంటర్ అయ్యాము. ఇది చూడండి, ఇదంతా క్యూ లైన్ ఉంది. భక్తులు కూడా చాలా అధికంగా ఉన్నారు హాలిడేస్ కావడం వల్ల. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మండపం ఉంటుంది. ఇది వచ్చేసి సంకల్ప మండపం అంటారు. వచ్చిన భక్తులు కూడా సంకల్పం చెప్పుకుంటూ ఉంటారు. భక్తులు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆశ్లేష బలి పూజ కోసం. టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళంతా వెయిటింగ్ అంతా వీళ్ళంతా. మనం కొద్ది ముందుకెళ్ళి దర్శనం చేసుకుందాము. గర్భుడి బయట కూడా చూపిస్తూ చూడండి ఒకసారి. ఇదిగోండి, ఈ రైట్ సైడ్లో ఉండేది స్వామివారి గుడి. ఇక్కడ మనం చూసినటువంటి వెండి రథం స్వామివారికి ఉత్సవంలో వాడేటువంటి రథము. చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ అయ్యాడు. ఇంకా ఒక ఫోటో దిగి బయలుదేరుతాం ఇక్కడ నుంచి ధర్మస్థల. గుడి మెయిన్ ద్వారం ముందు ఫోటో దిగాము. ఆ ఫోటో చూపిస్తే చూడండి.
ఆటో మాట్లాడాము, 2 ఆటోలు రూమ్ దాకా వెళ్ళడానికి. ఓకే, కుక్కి సూర్యుని దగ్గర నుంచి బయలుదేరాం ప్రస్తుతము. ఇప్పుడు నెక్స్ట్ ధర్మస్థల. ఇక్కడ నుంచి డిస్టెన్స్ దాదాపుగా 50 ఎంతో చూపించింది ఇందాక. 53 కిలోమీటర్స్, 1 hour 15 minutes టైం. చూద్దాం ఎంత టైంలో వెళ్తాము. ప్రస్తుతానికి అయితే టైం 11:20. ఇప్పుడు టెంపుల్ టైం కూడా చూసుకోవాలి. ఎండ కూడా 32 డిగ్రీలు ఉంది. పర్లేదు, పూర్తి మరి 35 ఉంటే కొంచెం కష్టం. ఏదైనా సరే హాట్ ఉంటుంది, వేడివేడి కావాలి. దేవోలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి, క్షేత్రపాలక బైన వీరభద్ర స్వామికి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి. ధర్మస్థల లెఫ్ట్. ఫారెస్ట్ అసలు ఇది ఎంత పొడవు ఉన్న చెట్లు కదా. దేవదారు వృక్షాలు ఉన్నాయి. సుస్వాత శ్రీక్షేత్ర ధర్మస్థల భారీ. ఏం ట్రాఫిక్ ఉందబ్బా, నిన్నట్లే ఉంది ట్రాఫిక్, నేను అట్లే ఉంటా. ఇందాకన్నా రోడ్డు ఇప్పుడు వైడ్గా ఉంది, ఇది పెద్దగా ఉంది కాస్త. ధర్మస్థలకు దారి రైట్. మొత్తానికి ధర్మస్థల కూడా వచ్చేసాము. జస్ట్ 1 కిలోమీటర్. నాకు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయింది. ఎక్కడ చూసుకొని ఫోన్ చేసి, ఇప్పుడు ఘాట్లో ఫోన్ కలవట్లేదు. కార్ పార్కింగ్ చేసి ముందుకు వచ్చాము. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ. దర్శనం వెళ్ళాలనుకున్న వాళ్ళు 200 రూపీస్ టికెట్ తీసుకుంటే లైన్ ఖాళీ ఉంటుంది. బట్ కాకపోతే తిరగాల్సి వస్తుంది. ఫ్రీ లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ 2:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారని తెలుసు, అందుకని త్వరగా వెళ్తున్నాము. 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం. అందరికీ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ భోజనం చేసుకొని బయలుదేరుతాం. మళ్ళీ కీలం చూడండి, చాలా పెద్దగా ఉంది. ఖాళీనే ఉంది, బట్ కాకపోతే నడుస్తాలి అంతే చాలాసేపు. ఇప్పుడు మనం చూస్తున్నది అన్నపూర్ణ అని భోజనశాల. ఇది దేశంలోనే ప్రసిద్ధిగాంచినది. సుమారుగా రోజుకు 25,000 నుంచి 30,000 మంది భోజనం చేస్తూ ఉంటారు. ఈ భోజన సమయం ప్రక్రియ అంతా కూడా 10 నుంచి 13 నిమిషాల్లోనే చేసేసి బయటికి వెళ్తూ ఉంటారు భక్తులు అనేది చెప్తూ ఉంటారు ఇక్కడ. అంటే 25,000 నుంచి 30,000 మంది అంటే సుమారు 200 పెళ్ళిళ్ళు అన్నమాట. ಹೆಚ್ಚಿಡ್ಬೇಕಂತ ಕೇಳಕತ್ತ ನಾವು కంప్లీటెడ్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాం కార్ దగ్గరికి. ఈ డైనింగ్ హాల్ 1 కింద ఉంది, మళ్ళీ పైన కూడా ఇచ్చారు.
బీచ్ ఈరోజు ఉండదు, రేపు. కాదు, కింద మొత్తం రెడీకి వాకింగ్ పెట్టినట్టుంది ఇది. క్యూలైన్ మొత్తం. యాక్చువల్గా ఈ మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ దాటి ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది అన్నప్రసాదము. అక్కడి నుంచి గుడి చుట్టూ మొత్తం తిప్పారు క్యూలైన్. ఇదిగోండి ఎక్కడంటే ఇంచుమించు ఆడ ఆ బైక్స్ పెట్టినటువంటి పార్కింగ్ ఎక్కడ దాని వెనక క్యూలైన్. అదంతా తిరిగి అటు వచ్చాం. వర్షం పడుతుందా? నాకు వర్షం పడుతుంది అనిపిస్తుంది. ధర్మస్థలం నుంచి శృంగేరి బయలుదేరుతున్నాము. దాన్ని ధర్మశాల అంత ఫుల్ వర్షం స్టార్ట్. వివత్సంగా పడుతుంది. వర్షం ఎక్కువైంది. పెద్దగా ఉన్నాయి. దాదాపు 78 అడుగులు ఉన్నాయి. ఒకటి ఎక్కువనే ఉన్నాయి. పైకి ఎక్కుతున్నాయి ఇప్పుడు మొత్తం. నిజంగా వర్షాకాలం వస్తే ఇంకెట్లుంటుందో. నీళ్ళు వారదేమో రోడ్లు ఏమడి. కానీ ఊరికి ఇట్లా మంచి గుడి గోపురం ఉంటే ఆర్చ్ మాత్రం బాగా కడుతున్నారు. అది బాగుంది. అదే చాలా ఉన్నాయి. అది బాగా కడుతున్నారు ఐడెంటిఫికేషన్ కోసము. వెనక ముందు అయితే కదా. అంత వర్షం పడుతుందా? కొండలే అర్థం కావట్లేదు. కొండలే మొత్తం మేఘాలు అనుకున్నాయి. జోక్పాల్స్ అంటే ఇట్లా కొండ మీద నీళ్ళు పారుతూ ఉంటాయి. జలపాతం ఎట్లా వస్తుంది ఎదురుగా కొండల మీద మొత్తం క్లౌడ్స్. మనకి అర్థం కాలే. బట్ కాకపోతే పాస్ ఎంట్రీ ఇక్కడ నుంచి బయటకు పోయేంత వరకు బండ్లు ఎక్కడ ఆపకూడదట. ఏదో ఫారెస్ట్ సెంచరీ అని చెప్పాడు కానీ అర్థం కాలే. ఎక్కడ ఆపకూడదంట. పాస్ ఇచ్చారు. నేను బండి ఆపకూడదంట. త్వరగా వెళ్ళారు ఇమీడియట్గా. ఏం చేయాలి పాస్? ఆడ అవతల ఎగ్జిట్ అయిపోయి ఇవ్వాలంట వాళ్ళకి. ఆపద్దు బాబు, తొందరగా వచ్చాయి. ఘాటు భలే ఉంది. దాన్ని నిండుకుంది. తొందర చీకటి పడుతుంది ఇటు పక్క. ఆకలి కుదురుముగా వన్యజీవి విభావ. ఇది వాళ్ళ కార్డు ఇచ్చారు. ఇట్లా వెహికల్ ఎంట్రీది బార్ కోడ్. అక్కడ ఎగ్జిట్లో మళ్ళీ పెట్టి వాళ్ళకి ఇవ్వాలంట. అక్కడ మళ్ళీ మననూరు చెక్ పోస్ట్లో కనుక వాటర్ బాటిల్ తీసుకొని ఎట్లా వేస్తున్నా అక్కడ వాటర్ బాటిల్ కూడా ఎంట్రీ లేదు. అట్లా పెట్టారు. ఈ కార్డును మరి 40 స్పీడ్ లిమిట్ ఏమన్నా అక్కడ ఎంట్రీలో చూసుకుంటారా అని మరి తెలియదు. కానీ మొత్తానికైతే ఈ కార్డు సిస్టమ్ పెట్టారు అనమాట. ఎంట్రీ అయినట్టు ఎగ్జిట్ అయినట్టుగా. కార్డు కూడా బాగుంది. పైకి కూడా చెట్లు భలే ఉన్నాయి. పైకి ఇదిగోండి.
చూడు ఫాగ్ ఎట్లా వస్తుందో. ఆ? రోడ్డు పెద్దగా ఉంది, చక్కగా ఉంది. యాక్చువల్గా మనకి కంటే కూడా కెమెరాలుగా క్లియరెన్స్ ఉంటుంది బాగా. ఇదిగో మనకు మామూలుగా పొగ మంచి కనబడట్లేదు, కానీ రోడ్డు కనిపిస్తుంది మనకు నీట్గా. బైకర్స్ వచ్చారు, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడ ఆత్మకూరు దోరాల రోడ్ మాదిరి ఉంది ఇక్కడ. సింగిల్ రోడ్. ఏం తింటాం? స్నాక్స్ కావాలి. లంచ్ మధ్యాహ్నం కదా, అది అయిపోయింది కదా ఆల్రెడీ. ఏం అక్కడ తిన్నాం కదా, ధర్మస్థలంలో తిన్నాం కదా. అది స్నాక్స్ అనాలి, లంచ్ అనకూడదు మరి. దాన్ని ఏమనాలి? ఏమనాలి ఫ్రెండ్స్? స్నాక్స్ అనాలి. నువ్వేమన్నావు? ఎట్లా చెప్పు. ఇందాక ఏమో ఏంటంటే పక్కన రోడ్డు పక్కన ఏంటది చెప్పు. చెప్పబోతున్నారుగా. లివర్ కాదు, రివర్. లివర్ అంటే ఈడ సైడ్ ఉంటుంది, ఈ పక్క. రివర్ అంటే పక్కన ఉంటుంది అవతల. బ్యాక్ టు హిమోర్ష వ్లాగ్స్. యాక్చువల్గా శృంగేరిలో కూడా దర్శనం కూడా అయిపోయింది. బట్ కాకపోతే భోజనం చేసుకొని మళ్ళీ బయలుదేరదాం అనుకున్నాం, కానీ కుదరలేదు. అందుకని ఇక్కడ రూమ్ తీసుకున్నాము. శృంగేరి మఠానికి సంబంధించినటువంటిది పక్కనే ఉంటుంది, గుడికి గోపురానికి ఆపోజిట్లో రైట్ సైడ్లో బిల్డింగ్. అందులో రూమ్ తీసుకున్నాము, 2 రూమ్లు. ప్రస్తుతానికైతే ఈరోజు నైట్ ఇక్కడే హాల్ట్. రేపు మార్నింగ్ 6 o'clock కల్లా బయలుదేరదామని ప్లానింగ్ ఉంది. చూడాలి మరి ఎన్నింటిలో బయలుదేరుతాం అనేది క్లారిటీ లేదు. నేను అనుకుంటున్నా 6 o'clock బయలుదేరితే నెక్స్ట్ ఉడిపి నుంచి గోకర్ణ, మురుడేశ్వర్ చూడాలి. అందరూ అక్కడ గోపురం ముందు నిలబెట్టి వచ్చాను. అక్కడికి వాళ్ళు మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్కి వెళ్తాం అనమాట. ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బెంగళూరుకి వెళ్ళే బస్సులన్నీ ఇదే రూట్లో వస్తాయన్నమాట, అందుకని ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ. ప్లీజ్ వాచ్ ద వీడియో, లైక్ అండ్ షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.